త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా తాను పోటీ చేసేందుకు నామినేషన్ వేయడం జరిగిందని మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా కలెక్టరేట్లోని ఒంగోలు పార్లమెంట్ ఎన్నికల అధికారి కలెక్టర్ దినేష్ కుమార్ తనకు నామినేషన్ పత్రాలను సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మాగుంట కుటుంబం ఎప్పటినుంచో ప్రజాసేవలో ఉందన్నారు. మరింత సేవ చేసేందుకు తెలుగుదేశం పార్టీలో అవకాశం రావడం జరిగిందని, జిల్లా ప్రజలందరూ తనను ఆశీర్వదించాలన్నారు. నాతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న శాసన సభ్యులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాగుంట కుటుంబ తరఫున కోరుతున్నామన్నారు. నామినేషన్ కార్యక్రమంలో మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, ఐనాపతిన ఘనశ్యాం, తాతా ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, కుప్ప రంగసాయి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. లోక్సభ జరిగి 18వ లోక్సభకి మాగుంట శ్రీనివాసరెడ్డి నేను తెలుగుదేశం పార్టీ ఒంగోలు లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ ఫైల్ చేసి వచ్చాను. నేను ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా మాగుంట కుటుంబం గురించి 33 సంవత్సరాలుగా చేసిన సేవలు అనేది కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఉన్నారు. ఈ అవకాశం అనేది ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మరొకసారి మరలా నామినేషన్ ఫైల్ చేయటము, ఈ ప్రజల ఆశీస్సుల కొరకు మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా ఎదురు చూస్తుంటుంది. ఇంకా సేవ చేయాలని మా కుటుంబంలో కూడా మా తనయుడు రాఘవరెడ్డి, ఇంకా అందరూ కూడా ఎవరైనా కూడా మాగుంట రాఘవరెడ్డి అందరూ కూడా ప్రజాసేవలోనే మాగుంట కుటుంబం ఉండాలి. అందులో ఒంగోలులోనే కూడా పూర్తిగా ప్రజాసేవలో ఉండాలని నిర్ణయం చేసుకున్నాం. కాబట్టి దయచేసి ఒంగోలు ఓటర్ మహాశైలు, పార్లమెంటు ఓటర్ మహాశైలందరికీ ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇవ్వండి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా నేను పార్లమెంటుకి కూడా పోటీ చేస్తున్నాను. నేను అదేవిధంగా ఒంగోలు అసెంబ్లీకి దామచర్ల జనార్దన్ గారు కూడా పోటీ చేస్తున్నారు. కాబట్టి ఇద్దరికీ గెలిపించేది మీరు ఆశీర్వదించి 2 ఓట్లు సైకిల్ పైన వేసి మా ఇద్దరిని అత్యధిక శాతంతో 7 నియోజకవర్గాల్లో ఉన్న వారందరూ కూడా ఇంకా ఉన్నారు. అంటే రిటర్నింగ్ ఆఫీసర్ అనేది ఒంగోలు కాబట్టి నేను ఒంగోలులోనే ఫైల్ చేయాల్సి ఉంది. 7 అభ్యర్థుల్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న అందరినీ కూడా అత్యధిక శాతంతో కూడా మీరు గెలిపించి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి ప్రజాసేవ చేసుకునే దానికి అవకాశం కల్పించవలసిందిగా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను.